హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ క్యాబేజీ పెసరపప్పు ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ క్యాబేజీ పప్పు తయారు చేయడానికి ఇక్కడ క్యాబేజీ తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. ఈ పెసరపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్యాబేజీ వేసుకోవాలి. ఇలా క్యాబేజీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 4 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన క్యాబేజీ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.